ఒక సమాజాన్ని కట్టుబాటులో ఉంచాలంటే ఎలాంటి నియమాలు కావాలి? ముఖ్యంగా కుటుంబం అనే పునాదిని బలంగా నిర్మించడానికి ప్రాచీన భారతదేశంలో ఎలాంటి ఆలోచనలు చేశారు? ఆ, ఈరోజు మన శ్రోత పంపిన మనుస్మృతిలోని 9వ అధ్యాయాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఆనాటి సమాజం వివాహం, వారసత్వం మరియు స్త్రీ-పురుషుల సంబంధాల వంటి సంక్లిష్టమైన సమస్యలకు ఒక రూల్ బుక్ ఎలా తయారు చేసిందో తెలుసుకుందాం. అవును. ఇందులో కొన్ని నియమాలు ఈరోజు మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు, మరికొన్ని ఆనాటి సామాజిక అవసరాలను ప్రతిబింబించవచ్చు. నిజమే. ఇది కేవలం నియమాల జాబితా కాదు. ఆనాటి సామాజిక విలువలు, వారి ప్రాధాన్యతలు, వారి భయాలు కూడా ఇందులో కనిపిస్తాయి. భయాలా? అవును. వంశం నిలవాలి, ఆస్తి సరైన చేతుల్లో ఉండాలి, సామాజిక క్రమం దెబ్బతినకూడదో అనే తపన ఈ అధ్యాయమంతటా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సరే, అయితే ఈరోజు ఈ నియమాల వెనుకున్న తర్కాన్ని, వాటి ఉద్దేశాలను విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. అయితే ఇక మొదలు పెడదాం. ఈ అధ్యాయం మొదలవడమే చాలా సూటిగా, బహుశా ఈ రోజుల్లో చాలా మందికి ఆశ్చర్యం కలిగించే ఒక నియమంతో మొదలవుతుంది. మ్మ్, అదేంటంటే భార్యాభర్తల సంబంధాలు, ముఖ్యంగా స్త్రీల పాత్ర గురించి. కరెక్ట్. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారులు స్త్రీని రక్షించాలి, స్త్రీ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు అని ఈ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది. ఓ, ఇది వినడానికి చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక నిర్దిష్టమైన సామాజిక నిర్మాణం ఉంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి స్త్రీని కాపాడటమంటే కేవలం శారీరక రక్షణ కాదు, కాదు. ఆమె నడవడికను, ప్రవర్తనను నియంత్రించడం ద్వారా కుటుంబ గౌరవాన్ని కాపాడటం అనే అర్థమొస్తోందిక్కడ. ఖచ్చితంగా ఈ గ్రంథం ప్రకారం స్త్రీలను పగలు రాత్రి పురుషుల ఆధీనంలో ఉంచాలి. ఎందుకని? ఎందుకంటే వారిని దుష్ట ప్రవర్తనల నుండి కాపాడటం ద్వారా రెండు కుటుంబాలకు, అంటే పుట్టింటికి మెట్టింటికి కీడు జరగకుండా చూడవచ్చు. అవును. భార్యను జాగ్రత్తగా కాపాడుకోవటం ద్వారా ఒక పురుషుడు తన సంతానం యొక్క పవిత్రతను, కుటుంబాన్ని, తన ధర్మాన్ని కూడా కాపాడుకుంటాడని చెప్పబడింది. ఇక్కడ రక్షణ అనేది నియంత్రణతో ముడిపడి ఉంది. అయితే ఈ నియంత్రణ కేవలం బలవంతంగా ఉండాలా, లేక మరేదైనా పద్ధతి సూచించారా? మంచి ప్రశ్న. కేవలం బలవంతంగా స్త్రీలను కాపాడలేమని ఈ గ్రంథం కూడా అంగీకరిస్తుంది. అందుకే వారి శక్తిని, సమయాన్ని సరైన మార్గంలో పెట్టే ఒక ఉపాయాన్ని సూచించారు. అంటే వారిని కొన్ని పనులలో నిమగ్నం చేయటం ద్వారా వారి మనస్సు తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా చూడవచ్చని చెప్పారు. ఎలాంటి పనులవి? ఇంటికి సంబంధించిన సంపదను కూడబెట్టడం, దాన్ని ఖర్చుపెట్టడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, మతపరమైన విధులు నిర్వర్తించడం. వంట చేయడం లాంటివి కూడానా? అవును, వంట చేయటం, గృహోపకరణాలను జాగ్రత్తగా చూసుకోవడం, ఇలాంటి బాధ్యతలన్నీ వారికప్పగించాలి. దీనివల్ల వారి దృష్టి పూర్తిగా గృహ నిర్వహణపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇది ఒక రకమైన సాఫ్ట్ కంట్రోల్ మెకానిజం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ నియంత్రణ అవసరమని చెప్పడానికి ఈ గ్రంథం స్త్రీల స్వభావం గురించి కూడా కొన్ని బలమైన అభిప్రాయాలు చెప్పినట్టుంది కదా? అవును. సృష్టి సమయంలోనే బ్రహ్మ స్త్రీలకు కొన్ని సహజ లక్షణాలను కేటాయించాడని ఈ గ్రంథంలో ఉంది. ఉదాహరణకు పడక, ఆసనం, అలంకరణల పట్ల ప్రేమ, అపవిత్రమైన కోరికలు, కోపం, నిజాయితీ లేకపోవడం, చెడు ప్రవర్తన వంటివి స్త్రీలకు సహజంగానే ఉంటాయని పేర్కొన్నారు. ఓ, ఈ లక్షణాల వల్లే వారిని నిరంతరం కాపాడుతూ ఉండాలని ఈ గ్రంథం నొక్కి చెబుతోంది. ఈ జాబితా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో వ్యక్తిగత నైతికతకు, సామాజిక స్వేచ్ఛకు మధ్య తేడాను చెరిపేసినట్టనిపిస్తోంది. నిజమే. అంటే ఆ కాలంలో ఒక స్త్రీ వ్యక్తిగత ప్రవర్తనకు, కుటుంబ గౌరవానికి మధ్య ఇంత ప్రత్యక్ష సంబంధం చూశారన్నమాట. నిజమే. స్త్రీ పతనానికి 6 కారణాలను కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అవేంటి? మద్యం సేవించడం, దుర్మార్గులతో తిరగడం, భర్త నుండి విడిపోవడం, అనవసరంగా బయట తిరగడం, పగటిపూట నిద్రపోవడం మరియు ఇతరుల ఇళ్లల్లో నివసించడం. ఇవన్నీ ఒక స్త్రీని, తద్వారా ఆమె కుటుంబాన్ని నాశనం చేస్తాయని చెప్పబడింది. అయితే ఇదే అధ్యాయంలో మరో కోణం కూడా ఉంది. ఒక నాణెనికి 2 వైపులున్నట్టు స్త్రీని కీర్తించిన సందర్భాలు ఉన్నాయి. అలాగా? పిల్లలను కని ఇంటికి వెలుగునిచ్చే భార్యను గృహంలోని లక్ష్మీదేవితో సమానంగా చూడాలని,
వారిద్దరి మధ్య ఎలాంటి తేడా లేదని కూడా చెప్పారు. స్త్రీలను ఇంత జాగ్రత్తగా కాపాడాలి, వారి ప్రవర్తనను నియంత్రించాలి అని చెప్పడం వెనుక ప్రధాన కారణం వంశ పవిత్రతను కాపాడటమే అని మనం చూశాం. అవును, ఇది సహజంగానే మనల్ని తర్వాతి ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలు సంతానం ఎవరికి చెందుతుంది? ఈ విషయంలో మనుస్మృతి ఒక చాలా ఆసక్తికరమైన పోలికను వాడుతుంది కదా. అవును, ఇది ఈ అధ్యాయంలో అత్యంత కీలకమైన సిద్ధాంతం. స్త్రీని క్షేత్రం అంటే పొలంతోనూ, పురుషుడిని బీజం అంటే విత్తనంతోనూ పోల్చారు. ఓ, ఈ పోలిక ద్వారా వారసత్వాన్ని, సంతానంపై హక్కులను నిర్ణయించారు. పొలం, విత్తనం రెండింటిలో దేనికెక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది అనే చర్చ జరిగిన తర్వాత చివరికి విత్తనానికే. విత్తనానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారా? అవును, విత్తనానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని నిర్ధారించారు. అంటే పుట్టిన సంతానం యొక్క లక్షణాలు, స్వభావం విత్తనాన్ని బట్టి, అంటే తండ్రిని బట్టి ఉంటాయని దీనర్థం. అంటే పొలం కేవలం ఒక మాధ్యమం మాత్రమేనా? అంతే, ఆ విత్తనం పెరగడానికి ఒక మాధ్యమం మాత్రమే. అంటే ఇది కేవలం జీవశాస్త్రానికి సంబంధించిన విషయం కాదు, పూర్తిగా ఆస్తి హక్కులు, వారసత్వం చుట్టూ అల్లిన సిద్ధాంతంలా ఉంది. కరెక్ట్. పొలం ఎవరిదైనా, విత్తనం నాది కాబట్టి పంట నాది అనే వాదనను తిరస్కరించి పొలం యజమానిదే పంట అని చెప్పడం ద్వారా వారసత్వంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదనే ఒక బలమైన సామాజిక ఆర్థిక నియమాన్ని స్థాపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సిద్ధాంతం యొక్క అసలు లక్ష్యం అదే. దీన్ని వివరించడానికి చాలా స్పష్టమైన ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఎలా? ఒకే పొలంలో రకరకాల విత్తనాలు వేస్తే ఏ విత్తనానికి సంబంధించిన మొక్కే మొలుస్తుంది కానీ వేరొకటి రాదు. వరి విత్తనం వేస్తే వరి మొక్కే వస్తుంది, పెసరు విత్తనం వేస్తే పెసర మొక్కే వస్తుంది. అవును. అదే తర్కాన్ని ఇక్కడ వర్తింపజేశారు. దీని పర్యవసానమేంటి? ఈ సిద్ధాంతం ద్వారా ఏ సామాజిక నియమాన్ని బలపరుస్తున్నారు? ఒక ముఖ్యమైన నియమాన్ని, అదేంటంటే ఇతరుల భార్యలతో సంబంధం పెట్టుకోకూడదని గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఇతరుల పొలంలో విత్తనం చల్లిన వారికి ఆ పంట దక్కదు. ఆ పంట పొలం యజమానికే, అంటే భర్తకే చెందుతుంది. విత్తనం వేసిన వాడికి ప్రయోజనం శూన్యమన్నమాట. అంతే. ఈ నియమం ద్వారా ఆస్తి హక్కులకు, సంతానంపై హక్కులకు మధ్యున్న సంబంధాన్ని స్పష్టం చేశారు. పొలం మీద హక్కున్నవాడికే పంట మీద హక్కున్నట్టు, భార్య మీద హక్కున్న భర్తకే సంతానం మీద హక్కుంటుంది. ఇది పితృస్వామ్య వారసత్వ వ్యవస్థకు పునాదిరాయి లాంటిది. అవును. వారసత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక ఆస్తి పంపకాల విషయానికి వద్దాం. ఇది చాలా ప్రాక్టికల్ విషయం కదా. దీని గురించి ఈ అధ్యాయంలో ఎలాంటి నియమాలున్నాయి? చాలా వివరంగా ఉన్నాయి. సాధారణంగా తల్లిదండ్రుల మరణానంతరం సోదరులందరూ సమావేశమై తండ్రి ఆస్తిని సమానంగా పంచుకోవాలి. ఇది ప్రాథమిక నియమం. అందరికీ సమానమన్నారు. కాని జ్యేష్ఠుడికి, అంటే పెద్ద కొడుక్కి మాత్రం కొంచెం ప్రత్యేక స్థానమిచ్చినట్టున్నారు కదా. ఎందుకలా? అవును, ఆనాటి కుటుంబ వ్యవస్థలో పెద్ద కొడుక్కి కొన్ని అదనపు బాధ్యతలుండేవి. తండ్రి తర్వాత కుటుంబ బాధ్యత అతనిదే. ఓ, అందుకేనా? అందుకే కొన్ని ప్రత్యేక హక్కులు కూడా కల్పించారు. ఉదాహరణకు, పెద్ద కొడుకు కావాలనుకుంటే మొత్తం ఆస్తిని తానే తీసుకుని తమ్ముళ్లను తండ్రిలాగే పోషించవచ్చు. లేదా పంచుకోవాలంటే? అందరూ పంచుకోవాలని నిర్ణయించుకుంటే ఆస్తిలో 20వ వంతు మరియు ఇంట్లోని అన్నింటికన్నా విలువైన వస్తువులను అదనపు వాటాగా పెద్దవాడికివ్వాలని కూడా ఒక నియమముంది. ఇది అతని నాయకత్వాన్ని, బాధ్యతను గుర్తించడానికి చేసిన ఏర్పాటు. సరిగ్గా చెప్పారు. మరి సోదరీమణుల సంగతేంటి? ఇప్పటి కాలంలో అయితే సమాన వాటా అంటారు, కాని ఆ కాలంలో వారి సంక్షేమానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? సోదరీమణులకు నేరుగా ఆస్తిలో వాటా లేదు, కాని వారిని పూర్తిగా విస్మరించలేదు. అంటే? వారి వివాహం చేయడం సోదరుల బాధ్యతగా నిర్దేశించారు. సోదరులు తమ వాటాల నుండి 4వ వంతు చొప్పున తీసి సోదరీమణుల వివాహానికి ఖర్చుపెట్టాలి. ఇది కేవలం సలహా కాదా? కాదు, ఇది కేవలం సలహా కాదు, ఒక కఠినమైన నియమం. అలా చేయడానికి నిరాకరించిన వారు కులభ్రష్టులవుతారని, సమాజం వారిని వెలివేస్తుందని చాలా స్పష్టంగా హెచ్చరించారు. అంటే వారి వివాహమే వారికి లభించే ఆర్థిక భద్రతగా భావించారన్నమాట. అవును. అంటే స్త్రీలకు పూర్తిగా తమకంటూ సొంత ఆస్తి అనే భావన అప్పట్లోనే ఉందన్నమాట. ఉంది, ఖచ్చితంగా ఉంది. దాని స్త్రీధనం అంటారు. ఇది పూర్తిగా స్త్రీకి చెందిన ఆస్తి. దీనిపై ఆమెకు పూర్తి హక్కుంటుంది. ఓ. 6 రకాల స్త్రీధనం గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించారు. పెళ్లి సమయంలో అగ్నిసాక్షిగా ఇచ్చింది, పెళ్లి ఊరేగింపులో బహుమతిగా వచ్చింది, భర్త ప్రేమతో ఇచ్చింది, అలాగే సోదరుడు, తల్లి లేదా తండ్రి నుండి పొందింది. ఇవన్నీ స్త్రీధనం కిందకే వస్తాయి. మరి ఆ ఆస్తి ఆమె తర్వాత ఎవరికి చెందుతుంది? ఆ ఆస్తి ఆమె సంతానానికి, ముఖ్యంగా కూతుర్లకు చెందుతుంది.
ఒకవేళ ఆమెకు సంతానం లేకపోతే లేకపోతే ఆమె వివాహం ఏ పద్ధతిలో జరిగిందనే దాన్ని బట్టి ఆ ఆస్తి తిరిగి ఆమె భర్తకు లేదా ఆమె పుట్టింటి వారికి చెందుతుంది. ఇది స్త్రీలకు కొంత ఆర్థిక స్వేచ్ఛను కల్పించే ఏర్పాటు. ఇప్పటివరకు మనం చూసిన విషయాలు ఒక ఎత్తైతే, ఈ అధ్యాయంలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం 12 రకాల కుమారుల ప్రస్తావన. అవును, ఇది వినగానే ఎందుకు ఇన్ని రకాలు అనిపిస్తోంది. అంటే ఆ సమాజం మనం అనుకున్నంత సరళంగా లేదు. చాలా సంక్లిష్టమైన కుటుంబ పరిస్థితులను గుర్తించి వాటన్నింటికీ ఒక చట్టపరమైన చట్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నించిందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది ఆనాటి సామాజిక వాస్తవికతకు అద్దం పడుతుంది. వంశం ఆగిపోకూడదో అనేది వారి ప్రధాన లక్ష్యం. అందుకేనా? అందుకే కేవలం సొంత భార్యకు పుట్టిన కుమారుడే కాకుండా వేర్వేరు పరిస్థితుల్లో జన్మించిన పిల్లలకు కూడా ఒక గుర్తింపు, ఒక స్థానం కల్పించారు. హ్మ్. వీరిని 2 ప్రధాన వర్గాలుగా విభజించారు. మొదటి 6 వారసులు మరియు బంధువులు. అంటే వీరికి ఆస్తిలో హక్కు ఉంటుంది. మిగిలిన 6 కేవలం బంధువులు కాని వారసులు కాదు. వారసులైన ఆ మొదటి 6 ముఖ్యమైన వారు ఎవరు? మన శ్రోతలకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తారా? తప్పకుండా. అందరికన్నా మొదటి స్థానంలో ఉండేవాడు ఔరసుడు. అంటే శాస్త్ర ప్రకారం వివాహం చేసుకున్న సొంత భార్యకు పుట్టిన చట్టబద్ధమైన కుమారుడు. ఇతనున్నప్పుడు మిగతా వారికి వారసత్వంలో అవకాశం రాదు. ఒకవేళ ఔరసుడు లేకపోతే? అప్పుడు 2వ స్థానంలో క్షేత్రజుడొస్తాడు. భర్త మరణించినా, నపుంసకుడైనా లేదా దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నా అతని వంశం ఆగిపోకూడదనే ఉద్దేశంతో అతని భార్యకు నియోగ పద్ధతి ద్వారా పుట్టిన కుమారుడు. ఓ, మనం ముందు చర్చించుకున్న క్షేత్రబీజ సిద్ధాంతం ఇక్కడ ఆచరణలో కనిపిస్తుంది. కరెక్ట్. క్షేత్రం భార్యది కాబట్టి పుట్టిన పంట కుమారుడు కూడా భర్తకే చెందుతాడు. ఆ తర్వాత దత్తత కూడా ఉందా? ఉంది. 3వవాడు దత్తపుత్రుడు. తల్లిదండ్రులు కష్టకాలంలో లేదా మరేదైనా కారణం చేత తమ కుమారుడిని ఇష్టపూర్వకంగా మరొకరికి దానం చేస్తే అతన్ని దత్తపుత్రుడు అంటారు. ఇతనికి కూడా పూర్తి హక్కులుంటాయా? అవును, ఇతని కూడా పూర్తి వారసత్వ హక్కులు ఉంటాయి. వీరితో పాటు రహస్యంగా పుట్టినవాడు, తల్లిదండ్రులు వదిలేస్తే దొరికినవాడు మరియు ఒకరిని కుమారుడుగా మాట తీసుకుని పెంచుకుంటే వీళ్లు కూడా వారసుల జాబితాలోనే ఉన్నారు. 12 రకాల కుమారులు. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. వారసులు కాని మిగతా వారి గురించి కూడా కొంచెం వివరిస్తారా? వారి స్థానమేంటి? వారికి ఆస్తిపై ప్రాథమిక హక్కు ఉండదు, కాని వారికి కుటుంబంలో ఒక బంధువుగా గుర్తింపు ఉంటుంది. ఉదాహరణకు కాణునుడు పెళ్లికాని కన్యకు ఆమె తండ్రి ఇంట్లో రహస్యంగా పుట్టిన కుమారుడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్న వాడికి ఇతను కుమారుడవుతాడు, కాని ప్రధాన వారసుడు కాదు. ఓ, అలాగే సహోడుడు పెళ్లి చేసుకునే సమయానికే గర్భవతిగా ఉన్న స్త్రీకి పుట్టిన కుమారుడు. ఆ గర్భం ఎవరిదో తెలియకపోయినా ఆమెను పెళ్లి చేసుకున్న భర్తకే ఆ బిడ్డ చెందుతాడు. ఇంకా సంతానం కోసం డబ్బులిచ్చి కొనుక్కున్న కుమారుడు క్రీతకుడు మరియు పునర్వివాహం చేసుకున్న స్త్రీకి పుట్టిన కుమారుడు పౌనర్భవుడు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంటే ఎవ్వరూ వ్యవస్థకు బయట ఉండిపోకూడదు. కాని అదే సమయంలో వారసత్వపు వరుసక్రమం మాత్రం చాలా కఠినంగా పాటించాలి. అవును, అందరికీ ఒక స్థానముంది, కాని అందరి స్థానం సమానం కాదు. ఇదే దీని వెనుకున్న సూత్రం. ఖచ్చితంగా. వారసత్వంలో ఒక స్పష్టమైన క్రమం ఉంది. ఉన్నత శ్రేణి కుమారుడు అందుబాటులో ఉన్నప్పుడు తర్వాత శ్రేణి వారికి ఆస్తిలో అవకాశం లభించదు. ఓ, అలాగా. ముందు చెప్పిన 6 వారసులు లేనప్పుడు మాత్రమే ఈ 2వ వర్గంలోని వారికి అవకాశం వస్తుంది. దీని ద్వారా సామాజికంగా పుట్టే ప్రతి బిడ్డకు ఒక గుర్తింపు ఇస్తూనే వారసత్వపు హక్కులను చాలా పకడ్బందీగా నియంత్రించారు. ఈరోజు మనం మనుస్మృతిలోని 9వ అధ్యాయం ద్వారా కుటుంబ నిర్మాణం, స్త్రీ-పురుషుల పాత్రలు మరియు వారసత్వ నియమాల గురించి ఎన్నో లోతైన విషయాలు తెలుసుకున్నాం. అవును. వంశ పవిత్రత, సామాజిక క్రమం మరియు వ్యక్తిగత విధులపై ఆనాటి సమాజం ఎంతగా దృష్టి పెట్టిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతి అంశాన్ని చాలా స్పష్టమైన, కఠినమైన నియమాలతో ఒక క్రమపద్ధతిలో పొందుపరిచారు. అవును. ఈ నియమాలన్నీ ధర్మం అనే ఒక పెద్ద భావన చుట్టూ అల్లబడ్డాయి. అయితే ఈ ధర్మాలు వ్యక్తి వయస్సు, లింగం, కులం మరియు కుటుంబంలో వారి స్థానాన్ని బట్టి ఎలా మారుతాయో గమనించడం ముఖ్యం. అందరికీ ఒకే ధర్మం వర్తించదు. ఈ నియమాలన్నీ చదివినప్పుడు మనకొక ప్రశ్న తలెత్తుతుంది. ఒక సమాజానికి స్థిరత్వం, క్రమశిక్షణ ఎంత ముఖ్యమైనవి. ఆ స్థిరత్వం కోసం వ్యక్తిగత స్వేచ్ఛను ఎంతవరకు పరిమితం చేయవచ్చు? మనుస్మృతి ఆనాటి సమాజానికి ఒక సమాధానమిచ్చింది. ఈనాటి మన సమాజం ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానమిస్తుంది?
ఇది మన శ్రోతలు ఆలోచించాల్సిన విషయం.